ఓం నమో వెంకటేశాయ. మార్చి 7వ తేదీ 2019 రాహువు కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇంచుమించుగా 18 నెలలకు ఒకసారి రాహువు మారడం అనేటువంటిది జరుగుతుంది. సో మరి రాహువు మారినప్పుడు పెద్ద పెద్ద సంచలనాలు వ్యక్తుల జీవితంలో సంభవించే అవకాశాన్ని మనం గమనిస్తున్నాం ఒక జ్యోతిష్కుడిగా. సో రాహువు మారుతూ ఉంది, అంటే 7వ తేదీ మార్చ్ రాహువు మారుతూ ఉన్నాడు. ప్రస్తుతం రాహువు కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటకం నుండి మామూలుగా అయితే అన్ని గ్రహాలు కూడా, అంటే 9 గ్రహాల్లో ఉన్నటువంటి 7 గ్రహాలు కూడా సవ్యం దిశగా పరిభ్రమిస్తాయి, అంటే సవ్యాత్ తిరుగుతూ ఉంటాయి, కుడి చేతి నుండి తిరుగుతూ ఉంటాయి. కానీ రాహుకేతువులు మాత్రం వ్యతిరేకమైనటువంటి దిశలో గమనాన్ని సాగిస్తారు. అంటే 1 నుండి 2, 3, 4, 5 అలా కాకుండా 5 నుండి వెనక్కి వెళ్తారు. 4, 3, 2, 1, 12, 11, 10, 9, 8 అలా రివర్స్లో వెళ్తారు. సో కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాహువు మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? 12 రాసుల వారికి, అలాగే 27 నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి. అదేమిటండి మరి మీరు ఇది ఉగాది కాదు, మరి ఉగాది కాకుండా సందర్భం లేకుండా ఎందుకు చెప్తా ఉన్నారు జాతకాలు అంటే, రెగ్యులర్ జీవితాన్ని శాసించేది, ఒక సామాన్యమైన జీవితాన్ని శాసించేవి కొన్ని గ్రహాలైతే, రెగ్యులర్ ఫార్మేట్లో ఉండే జాతకాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, అంటే ఒక ఉద్యోగానికి లోబడి ఉద్యోగంలో మాత్రమే జీవితాన్ని గడిపే వాళ్లకు రాహువు వల్ల పెద్ద లాభ నష్టాలు ఉండకపోవచ్చును, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తప్ప. ఒక నెగిటివ్ మాత్రమే, పాజిటివ్ ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రాహువు వల్ల. కానీ మిగతా వాళ్ళకు అలా కాదు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక సినిమా పరిశ్రమలో ఉండేవాళ్ళు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక షేర్ మార్కెట్లో వ్యాపారాన్ని నిర్వహించే వాళ్ళు కానీ, అంటే రెగ్యులర్ ఫార్మేట్లో ఉద్యోగాలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తమ అదృష్టాన్ని నమ్ముకొని జీవితాన్ని సాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాహు గ్రహము వల్ల విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించుకోవడం లేదా కోల్పోవడం ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. రాహువు మారుతూ ఉండడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్గా కనుక చూసినట్లయితే అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎక్కువగా మార్చి 7ను బేస్ చేసుకొని యూట్యూబ్లో వీడియోలు రిలీజ్ చేసినారు. సో మరి రాహువు మారడం వల్ల ఎవరెవరికి మంచి జరగబోతా ఉంది, ఎవరెవరికి చెడు జరగబోతా ఉంది ప్రారంభిద్దాం. వృషభ రాశి జాతకం కనుక తీసుకున్నట్లయితే ప్రజెంట్ అష్టమ శని నడుస్తూ ఉంది. మరి అష్టమ శనిలో ఉన్నారు, ఆల్రెడీ అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం మీకు. హీరో రామ్ చరణ్ వృషభ రాశి జాతకులు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ కొట్టి నటన పరంగా తిరుగులేదు అని ప్రూవ్ చేసుకున్నటువంటి రామ్ చరణ్కి వినయ విధేయ రామ ఎంత భయంకరమైన డిజాస్టర్ను మిగిల్చి తనకు వచ్చినటువంటి పేరంతా కూడా, నిహారికారెడ్డి గారు మనవాంఛాపల సిద్ధిరస్తు, ఆరోగ్య సిద్ధిరస్తమ్మా, హాస్పిటల్లో ఉన్నావు కదా, త్వరగా కోలుకోవాలి. సో వినయ విధేయ రామతో ఎంత భయంకరమైనటువంటి
అనుభవాన్ని చవిచూసారో మీకు అందరికీ తెలుసు. అలాంటి కండిషన్లో ఉన్నటువంటి వృషభ రాశి. సో వృషభ రాశికి ఆల్రెడీ శని వల్ల నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కొద్దో గొప్ప ద్వితీయ స్థానంలో రాహువు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కోపం అధికంగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి జాతకులకు సంబంధించి కోపాన్ని తగ్గించుకోండి. కోపం వల్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. వాక్, మీరు మాట్లాడే మాటలు పరుషంగా ఉండి ఇతరులను బాధించే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చి, అంటే ఎవరికైతే భార్యాభర్తలకు గొడవలు ఉంటాయో వాళ్ళలో ఐక్యత లోపించి విడాకులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గొడవలు ఉన్నట్లయితే. ఇది వృషభ రాశి జాతకానికి సంబంధించి. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి, మరియు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి చర్చ. సో ఓవరాల్గా మనం మేషరాశి నుండి మీనరాశి వరకు అన్నీ మాట్లాడాం. మరి కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగాలేదు. మరి ఏమిటండి పరిస్థితి అంటే, నార్మల్ జనాలు అంటే ఉద్యోగస్తులు, సాదాసీదా వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలండి, మంగళవార నియమాన్ని పాటించండి. అంటే ప్రతి మంగళవారం కూడా ఎరుపుకు సంబంధించినటువంటి బట్టలు వేసుకోవడం. అంటే ఎరుపు, మెరూను, పింక్, ఆరెంజు, ఇవన్నీ ఎరుపుకు సంబంధించినటువంటి బట్టలు. సో ఆ బట్టలు వేసుకోవడం. అలాగే తెల్ల అన్నంలో కుంకుమ వేసి కలిపి ఎక్కడన్నా ఓపెన్ ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక విస్తరాకు వేసి విస్తరాకులో పెట్టి వచ్చేయండి. లేదా నవగ్రహాల ఆలయం తీసుకెళ్ళి అదే అన్నాన్ని, కుంకుమ కలిపిన అన్నాన్ని తీసుకెళ్ళి ఒక 18 కర్పూరం బిళ్ళలు దానిపైన పెట్టి వెలిగించండి, రాహుగ్రహం ముందర పెట్టి. ఇది మంచిగా లేనటువంటి రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. సో మంచిగా లేనటువంటి వాళ్ళకి, రాహు ఫెచ్చింగ్ లేనటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి రెమెడీ చేయండి. ఇది సామాన్యమైన జనాలు. మరి బాగా డబ్బు సంపాదించుకొని కొన్ని గురించి మాట్లాడినాం, తల్లిదండ్రులకు ప్రాణగండం అనుకున్నాము, అలాగే భార్యాభర్తల్లో ప్రాణగండం అనుకున్నాం. వీళ్ళందరికీ సంబంధించి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, అలాంటి సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఇండియాలో ఉండేవాళ్ళైనా ఫారెన్లో ఉండేవాళ్ళైనా మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ను సంప్రదించండి. ఒకవేళ నన్ను సంప్రదించాల్సి వచ్చినట్లయితే, అంతేగాని అందరినీ ఫోన్ చేయమని కాదు. ఒకవేళ నిజంగానే మీకు చాలా మేజర్ ప్రాబ్లం కనుక మీ దృష్టికి మీరు అనుభవిస్తున్నట్లు మీకు తోచితే, లేదా ఆ సిమ్టమ్స్ మీకు కనబడితే ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి నేను చెక్ చేసి దాని రెమెడీ ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను. 9949564890 9949564890 ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను అందుబాటులోకి వస్తాను నాకు వీలున్నటువంటి సమయంలో. ఇవి రాజకీయంగా అవ్వచ్చు, సో రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు కావచ్చు, పొలిటికల్గా గెయిన్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తులకు అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులకు అవ్వచ్చు, ఎవరైనా సరే, విదేశాల్లో ఉండేవారైనా సరే. సో వాళ్ళకి సంబంధించి పెద్ద సమస్యలు మీరు ఫేస్ చేయబోతున్నారు అనిపించినప్పుడు ఆ నెంబర్కు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీకు నిజంగానే ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే నేను ఇచ్చిన నెంబర్కు కాల్ చేయండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ
ఓం నమో వెంకటేశాయ.